రాజేష్ గారు, గత 2 విడతల్లో ప్రభుత్వాన్ని నడిపించడానికి ఇప్పుడు నడిపించడానికి మనం ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగానే వ్యత్యాసం ఉంది. డెఫినెట్గా అంత అగ్రెసివ్గా వెళ్ళడానికి ఆస్కారం తక్కువ. డెవలప్మెంట్లో పెద్దగా విభేదించకపోవచ్చు, కానీ కొన్ని అంశాల్లో కొన్ని సంస్కరణలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇనీషియల్గా మీ కామెంట్స్ ఏంటి? సో ఓపెనింగ్ రిమార్క్స్ లో చూస్తే కనుక మొట్టమొదటిసారి మోదీ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. బీజేపీ యాజ్ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంతకు ముందు కూడా వాజ్పేయి గారు కూడా ఫుల్ టర్మ్ మోదీ గారి గురించి చెప్పాను. బీజేపీకి ఉంది కానీ మోదీ గారికి లేదు. అదే అనేది మోడీ గారికి లేదు, ఎన్డీఏకి ఉన్నది, బీజేపీకి ఉన్నది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా సజావుగా నడిపిస్తారని అనుకోవచ్చు. తర్వాత మీరు అన్నట్టు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, కీలక నిర్ణయాలు, అంటే ఇప్పుడు సపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి కానీ, ఎన్ఆర్సీ కానీ, ఇంకొకటి కానీ, ఇట్లాంటి వాటిల్లో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కన్సెన్సస్ రావటం ద్వారా సాధించాల్సి వస్తుంది. ఇంతకు ముందులాగా ఓపెన్ గా ఏదంటే అది బీజేపీ మేనిఫెస్టో ప్రకారం చేయడానికి కుదరకపోవచ్చు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ ఇక్కడ. అయితే నేను అనుకోవడం ఏంటంటే, నిన్న మొన్న జేడీయూ నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ లో యూసీసీకి జేడీయూ కూడా ఓకే అన్నట్టుగా ఒక సంకేతం ఒకటి వాళ్ళ మినిస్టర్స్ కొంతమంది మాట్లాడుతూ ఇచ్చారు. అయితే వాటిని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఎంతవరకు ఇది చేయగలుగుతారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒక డిజైన్ చేసి దాంట్లో ప్రకారంగా మనం వెళ్ళగలిగినప్పుడు కొన్ని ఏవైతే ఉన్నాయో బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నవి కొన్నింటిని కొంచెం పక్కకు పెట్టవలసి రావచ్చు, కొన్ని అడిషన్ గా యాడ్ చేయవలసి రావచ్చు. ఇప్పుడు కులగణన అనేది నితీష్ కుమార్ గారి ఒక ఎజెండా అది. సో అది దేశవ్యాప్తంగా చేయడానికి వాళ్ళు పుష్ చేయొచ్చు. దీన్ని వీళ్ళు ఆపడానికి వీళ్ళకు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ ఫర్ బీహార్ అండ్ ఏపీ లాంగ్ పెండింగ్. ఇప్పటికే వాళ్ళ డిమాండ్ రైజ్ చేస్తున్నారు. అదే బీహార్ ఎప్పటి నుంచో రైజ్ చేస్తా ఉన్నది. ఏపీ కూడా బాబు గారు కానీ వారి పార్టీ కానీ కూటమిలో ఉన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఎక్కడ కూడా ఈ విషయం అనలేదు. కాబట్టి ఏపీకి సంబంధించినంత వరకు ఈ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళు పెద్దగా లేవనెత్తకపోవచ్చు. దే మే లుక్అవుట్ ఫర్ ప్యాకేజెస్ అండ్ సర్టెన్ ఫండింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇటువంటి వాటి మీద దే మే ఆస్క్ దట్ ఈస్ నో ఇష్యూస్. బికాస్ డెవలప్మెంట్ గురించి ఎటువంటి డెవలప్మెంట్ కోసం బహుశా డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు కాబట్టి అది ఈజీగా చేయగలుగుతారు అని అనుకోవచ్చు. ఇప్పుడు విశాఖ ఉక్కు కానివ్వండి, లేకపోతే మన కడపలో పెట్టే ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, అది నితీష్ గారు అడిగినట్టు జేడీయూలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బైఫర్కేట్ అయినప్పుడు అప్పుడు స్టేట్ జార్ఖండ్ కిందకి మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా జార్ఖండ్ కి వెళ్ళాయి కాబట్టి మాకు బీహార్ కి ఇవ్వాలి అనేది ఒకటి. బీహార్ ఇప్పుడు పట్నాలో కూడా ఒక ఐఐటి ఐఐఎం లాంటివి ఒక ఐఐటి ఉన్నట్టున్నది. సో అటువంటివి ఇంకా కొంచెం అడగచ్చు. అవి పెంచడానికి ఇప్పుడు నలందాకి ఎక్కువ ఫండ్స్ రావటం అది బీహార్ లో ఉంది కాబట్టి నలంద యూనివర్సిటీ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయటం, విక్రమ్శిలా యూనివర్సిటీ లాంటివి కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం కూడా చెప్తుంది. ఒక ప్లాన్స్ ఉండింది అది. సో దట్ మే బి ఏ బిగ్ ఫోకస్, ది మే గెట్ బిగ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అక్కడ బీహార్ లో క్రియేట్ చేయడానికి ఎక్కువ డిమాండ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది. స్పెషల్ స్టేటస్ డిమాండ్ బీహార్ లో కూడా ఉన్నది. ఇక్కడ ఒక చిక్కు ఏమొస్తుందంటే, ఇప్పుడు బీహార్కి కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ డెఫినెట్గా ఆల్రెడీ అక్కడ ఆ టాపిక్ అనేది ఆ చాప్టర్ ముగిసిపోయింది ఓవరాల్ గా. పెద్దగా ప్రజలు మర్చిపోయారు, పొలిటికల్ పార్టీ కూడా మర్చిపోయినాయి. బీహార్ అడుగుతా ఉన్నది, బహుశా దాన్ని కూడా అట్లనే పక్కకు పెట్టి అదర్ దెన్ దాట్ లైక్ ఏపీ గాట్ ఎ ప్యాకేజ్, అటువంటి ప్యాకేజ్ ఏమన్నా వాళ్ళకి డిజైన్ చేయాల్సి రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు చూస్తే గనక వీటికన్నా ఫస్ట్ స్టెప్ మన మినిస్టర్స్ మంత్రివర్గ కూర్పు విషయంలోనే ఇవాళ బహుశా డిస్కషన్స్ పార్లమెంటరీ పార్టీలో డిస్కషన్స్ అవన్నీ జరిగి ఉండొచ్చు. ఒక ఫార్ములా ఒకటి డివైడ్ చేశారన్నారు, 5 members కి ఒక మినిస్ట్రీ అనేది. సో దాని ప్రకారం చూస్తే కూడా నితీష్ గారికి 2 లేదా 3 మినిస్ట్రీస్, బాబు గారికి 3 నుంచి 3 పెద్ద మినిస్ట్రీస్, అంటే 5 మినిస్ట్రీస్ ప్లస్ 1 or 2
అసిస్టెంట్ ఇన్ స్టేట్ మినిస్ట్రీస్ కూడా వాళ్ళిద్దరికి కూడా రావచ్చు. అట్లానే ఎల్జేపీ ఏదైతే ఉన్నదో దానికి కూడా 2 మినిస్ట్రీస్, అంటే 5 మెంబర్లు ఉన్నారు కాబట్టి ఒక మేజర్ మినిస్ట్రీ, ఒక స్టేట్ మినిస్ట్రీ, ఇండిపెండెంట్ ఛార్జ్ కానీ ఇంకోటి కానీ ఇవ్వటానికి 7-8 మినిస్ట్రీస్ ఈ 3 పార్టీలకి ఇవ్వవలసి రావచ్చు. అయితే మనము కీలక మినిస్ట్రీస్ అంటే మేజర్ గా చూస్తే డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ ఇలాంటివి ఇంకొక 2-3 ఏదైనా మేజర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినది గడ్కరీ గారి మినిస్ట్రీ కానివ్వండి, ఇలాంటివి బీజేపీ దగ్గరే ఉండి మిగతా మినిస్ట్రీస్ లో వాళ్ళు కొద్దిగా వెసులుబాటుగా ఉంటారు అని అనుకోవచ్చు. ఇది రఫ్ గా ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే. అయితే మేజర్ గా డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ ఇలాంటివి మాత్రం బీజేపీ దగ్గరే ఉంటాయి అనుకుంటున్నాను. అప్పటి వరకు బయట స్పెక్యులేషన్ జరుగుతుంది కూడా అదే. ఓకే, లెట్స్ సీ. వెల్కమ్ బ్యాక్. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు పార్టీ స్పోక్స్ పర్సన్ కాబట్టి మేబీ ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో అనుకుంటున్నాం. ఇప్పుడు రాజేష్ గారు కొంత గెస్ట్ చేశారు. రకరకాల చర్చలు, అంటే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటిలో కూడా ఎక్కువ మెజారిటీ స్టేక్ ఉంది కాబట్టి కనీసం ఒక మూడు క్యాబినెట్ హోదా ఒకటి, లేకపోతే ఎంఓఎస్ అంటారా, మినిస్ట్రీ ఆఫ్ సహాయ హోదా, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, 3 క్యాబినెట్, 2 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, 2 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టీడీపీకి రావచ్చు అంటున్నారు. 5 ఎంపీస్ కి ఒకటి అది ఒకటి ఇది అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి 16 మంది ఉన్నారు కాబట్టి అవి 3 రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.